వెల్కమ్ టు వైబ్రెంట్. నేను మీ శివాని. నీకు లైఫ్ మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే ఏం కోరుకుంటావని నాగార్జున అడిగినప్పుడు మా అమ్మని నేను మళ్ళీ తీసుకొని తెచ్చుకుంటాను అని చెప్పి గుండెల్ని పిండేశారు నాగమణికంట. మరో అవకాశం కూడా ఇస్తే ఏం చేస్తావని అడిగినప్పుడు పెళ్లి కోసం కొన్నాళ్ళు వెయిట్ చేసేవాడిని, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకునేవాణ్ణి అని చెప్తాడు. మరి ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిందా అని నాగార్జున అడుగుతారు తనని. ఏమో సార్, నాకు తెలియదు, ఆడియన్స్ చెప్పాలి అని అన్నారు. ఒక మనిషి ఎన్ని విధాలుగా బాధ పెట్టచ్చో అన్ని విధాలుగా కూడా మణికంఠతో విధి ఆడేసుకుందనే చెప్పాలి. పుట్టిన 2 ఏళ్లకి తండ్రి చనిపోవడం, ఆ తర్వాత తల్లి రెండో పెళ్లి చేసుకోవడం, ఆ రెండో భర్త మణికంఠతో సరిగ్గా ఉండకపోవడం, ఇక ఇంతలో తల్లికి క్యాన్సర్ రావటం, ఆమె చనిపోవడం, అనాథ అయిన మణికంఠ చిన్న వయసులోనే ఒక తోడిని కోరుకొని మరీ పెళ్లి చేసుకోవడం, ఒక కూతురు కూడా పుట్టడం, ఆ కూతురులోనే తన తల్లిని కూడా చూసుకొని పడేలోపే భార్య ఇటు పక్క కూతురికి దూరమై మళ్ళీ ఒంటరి కావడం, ఇక చేతిలో డబ్బు లేదు, కెరియరు లేదు, నా అనే వాళ్ళు కూడా లేరు, కట్టుకున్న భార్య కన్ను కూతురు దూరమై ఆ 25 ఏళ్ల కుర్రాడి జీవితం తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తోంది. ఇక అలాంటి కష్టాల కడలని దాటి మరి కెరియర్ని వెతుక్కుంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేశారు నాగమణికంఠ. అర్ధరాత్రి దాటిన తర్వాత నాగమణికంఠ తన భార్య గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. స్టేజ్ పైన తన భార్య తనని ఇండియా వెళ్ళిపోమందని, తన కూతురు కూడా తన దగ్గరే ఉందని కూడా చెప్పడంతో మణికంఠ భార్య పైన నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది అందరికీ కూడా. అయితే మణికంఠ భార్య బంగారం ఈ మాట చెప్పింది ఎవరో కాదు, నాగమణికంఠనే. పైగా వీళ్ళిద్దరు కూడా మధ్య పెద్ద గొడవలేమీ లేవు, వాళ్ళు ఫోన్లు కూడా చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు కూడా. ఇక నాగమణికంఠని హౌస్ లోకి పంపింది కూడా తన భార్య ప్రియనే. ఇక అతని హౌస్ లోకి వెళ్ళడానికి షాపింగ్ కి కావాల్సిన డబ్బులు కూడా ఇచ్చింది మణికంఠ భార్య ప్రియానే పంపింది. ఇక తనను భార్యతో గొడవ పడి యుఎస్ నుంచి వచ్చేశాడు తప్ప భార్య కూతురితో విడిపోయి కాదు. ఈ విషయాలన్నీ లైవ్ ఎపిసోడ్ లో శేఖర్ భాషతో చెప్పారు నాగమణికంఠ. తను చేసిన మిస్టేక్ లేదు, నేను చేసిన మిస్టేక్ కూడా లేదు, తను చాలా మంచిది, నా రాత ఇలా ఉంది, విధి ఆడిన నాటకం, నా కూతురికి ఏడాది, నా కూతురికి నేను రెస్పెక్ట్ గా ఉండాలి, నా కూతురికి సంపాదించి నేను పెట్టాలి, మొన్నటి వరకు నేను భర్తనే కానీ ఇప్పుడు తండ్రిని కూడా, ఏది ఏమైనా సరే నేను ఇక్కడ నుంచి కదలను, కొట్లాడైనా సరే ఏడ్చైనా సరే నేను ఇక్కడే ఉంటాను, కప్పు కొట్టాలని అనుకోవడం లేదు, నేను ఉండాలని అనుకుంటున్నాను అంతే, నేను అత్యాశకి పోవడం లేదు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు నా వైఫ్ కి కూడా నేను కాల్ చేసి చెప్పాను, నాన్న నీకు వస్తుంది వెళ్ళు అని చాలా నమ్మకంగా చెప్పింది తను. నాకు కావాల్సిన డబ్బులు కూడా నాకు పంపింది, అన్నీ కొనుక్కున్నాను, నేను అప్పుగా ఇవ్వు అని కూడా అడిగాను, ఆ టాపిక్ వదిలే, డబ్బులు పంపిస్తున్నాను వెళ్ళి బాగా ఆడని కూడా చెప్పింది. ఇక ఆ డబ్బులు నేను తీసుకొని షాపింగ్ కూడా చేశాను, ఇప్పుడు హౌస్ లో కూడా అడుగు పెట్టాను అంటూ చెప్పారు నాగమణికంఠ. ఇక మొత్తానికి అయితే హౌస్ లో అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో నాగమణికంఠ లైఫ్ స్ట్రగుల్స్ చాలా పెయిన్ఫుల్ గా అనిపించాయి అందరికీ కూడా. అంతేకాదు మనిషి కూడా నాగమణికంఠ పేరుకి తగ్గట్టుగానే మన పక్కింటి అబ్బాయిలనే కనిపించాడు. ఇక అతని బిహేవియర్ గనక చూస్తుంటే హౌస్ లో తనను టార్గెట్ అవుతాడు అనడంలో సందేహమే లేదు. ఎందుకు అంటే షో ఆఖర్లో అనిల్ రావుపూడి వచ్చి నాగమణికంఠకి ఫిట్టింగ్ పెట్టాడు. ఇక తొలి రోజు ఎలిమినేషన్ ఉంటుంది అని హౌస్ లోకి వచ్చిన వాళ్ళతో లక్కీ డ్రా ద్వారా స్వైప్ చేస్తున్నామని కూడా చెప్పారు. ఇక ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో అందరు కూడా చెప్పాలని కూడా అన్నాడప్పుడు. ఇక ఆదిత్య, ఓము, నైనిక, బేబక్క, విష్ణుప్రియ, సోనియా వీళ్ళందరూ కూడా నాగమణికంఠ బయటకు వెళ్ళిపోవాలని ఓట్లయితే వేశారు. ఇక దాంతో మణికంఠ ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్ అయిపోయింది అన్న టైంలోనే నాకు ఈ అవకాశం అయితే వచ్చింది, మీకు ఇది ఒక అవకాశం కావచ్చు కానీ నాకు మాత్రం ఇది ఒక్కటే అవకాశం అని కూడా కన్నీళ్లు పెట్టుకోబోయారు మణికంఠ. ఇక ఆ తర్వాత అదంతా ప్రాంక్ అని అన్నారు, కానీ ఇదే ఇష్యూ పైన రేపటి నామినేషన్స్ లో అందరూ కలిసి మణికంఠని మూకుమ్మడిగా నామినేట్ చేయబోతున్నారని కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో నామినేషన్ చేయడానికి పెద్దగా కారణాలేవి ఉండవు, ర్యాపో లేదు, ఐ కాంటాక్ట్ లేదు, తుమ్ముడు దగ్గుడు ఇలాంటి పనికి మాలిన కారణాలు అన్ని కూడా చెప్తూ ఉంటారు నామినేషన్స్ లో. ఇక ఇప్పుడు అనిల్ రావుపూడి పెట్టిన పనికి మాలిన పెంట వల్ల మణికంఠ కూడా ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. ఎలాగంటే వాళ్ళు తనని హౌస్ లో నుంచి వెళ్ళిపోమన్నప్పుడు మణికంఠ బాధలో మాటలు వదిలేశాడు, ఆ మాటలు ఇప్పుడు కారణంగా చూపించి మరి హౌస్ లో అతన్ని టార్గెట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. పైగా లైవ్ ఎపిసోడ్ లో చూస్తే మణికంఠ హౌస్ లో ఉన్న ఒక్క శేఖర్ భాషతోనే తప్ప మరెవరితో కూడా మాట్లాడట్లేదు. ఇంటి సభ్యులు కూడా అదే విషయం పైన అందరు కూడా మాట్లాడుకుంటున్నారు.
అతను ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు, ఏమీ చెప్పడం లేదని ఈ కారణాలు చాలు మణికంఠని నామినేషన్స్ లో అందరూ టార్గెట్ చేస్తారని చెప్పడానికి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.